కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా హోలకొంద మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ బి వీరభద్రగౌడ్ హోలకొందలో గడప గడపకి తిరిగి ఎన్టీఆర్ పింఛన్ల భరోసా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. జరుపుకుంటున్నాం. ముఖ్యంగా 1983లో ప్రభుత్వం ఏర్పడినాక అప్పటి ముఖ్యమంత్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ భరోసా అని చెప్పి 200 పెన్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అంచెలంచెలు పెరుగుతూ 1000 రూపాయలు చేశారు దాన్ని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2000 చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 250 అని ఇచ్చి ఆయన కూడా 3000 చేశారు. మళ్ళా ఏకంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రావడం 4000 పెన్షన్ ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. మీరు ఒకటి ఆలోచించాలి, ఎప్పుడు ఎక్కడ కూడా బకాయిలు అనేది ఇవ్వలేదు. ఎన్నికలు ఉన్న సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్, మే, జూన్ కలిసి 3 నెలల బకాయిలు ఇస్తూ 4000 పెన్షన్లు ఇస్తూ 7000 పెన్షన్లు ఈరోజు పెన్షన్దారులకు అందజేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి. అదేవిధంగా దివ్యాంగులకు 3000 ఉండే పెన్షన్ని 6000 చేసిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికి. మరి ఇన్ని చేస్తూ ఈరోజు మళ్ళా వ్యాధిగ్రస్తులైన వారికి కూడా 5000 నుంచి 15000 ఇవ్వడం జరుగుతుంది. అదేగాక ఈరోజు చరిత్ర ఒక సృష్టించారు చంద్రబాబు నాయుడు. ఎప్పుడైనా కానీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈరోజు మంగళగిరిలో వెనుమాక అనే గ్రామాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి మళ్ళీ పెన్షన్ పంపించారంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం. ఇది ఒక చరిత్ర అని కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దాదాపు ఈరోజు ఈ పెన్షన్లు పెంచి ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై 805 కోట్ల భారం పడింది. అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు, వికలాంగులకు, పెన్షన్దారులకు మరి అందరికీ కూడా చేతునివ్వాలని ఈరోజు ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మనం ఏదైతే 6 ప్యాక్లో ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ, మీడియా మిత్రులకు, అందరికీ, అధికారులకు పేరు పేరున ఇక్కడ ఉండే తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు నమస్కారం తెలుపుతూ సెలవు తీసుకుంటాం. డబ్బులు ఎవరు